ఈ రోజు విజయ్ గారు వాడిన స్ట్రాటజీ, ఎన్టీ రామారావు గారు వాడిన స్ట్రాటజీ ఏదైతే ఉందో అదే మాదిరిగా జగన్ గారు వాడినటువంటి స్ట్రాటజీ. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు శత్రువు ఒక కాంగ్రెసే ఉండేది. కానీ ఎప్పుడైతే జగన్ గారి టైంలో శత్రువులు అంటే వివిధ పార్టీల వారు, అంటే ఫర్ సపోజ్ జనసేన, సెంట్రల్, టీడీపీనో, కాంగ్రెస్ ఇలా ఎంతమంది వచ్చినా అతను సింగిల్ గా ఫేస్ అయ్యాడు. 16 నెలలు జైల్లో ఉన్నాక జగన్ అనేవాడు వణికిపోతాడు, బీజేపీతో కలిపేస్తాడు. లేకపోతే జగన్ అనేవాడు వణికిపోతాడు, రాజకీయాలు చేయడు. లేకపోతే జగన్ అనేవాడు వణికిపోతాడు, 2 అడుగులు తగ్గి వెనక్కి వెళ్తాడు. ఈ ఈక్వేషన్స్ అన్ని దెబ్బ కొడుతూ ఇంకా బలంగా పుంజుకొని బయటకు వచ్చి తన అభ్యర్థులు ఎవరినో జైల్లో ఉండగా ఎంపిక చేసుకొని ఎలక్షన్ చేసి ప్రతిపక్ష పాత్రని పోషించి మళ్ళీ ఎలక్షన్ చేసి మళ్ళీ సింగిల్ గానే వచ్చి ఈసారి అప్పుడు సపోర్ట్ చేసినటువంటి తల్లి చెల్లి సహాయం కూడా లేకుండా ఒకానొక టైంలో ప్రభుత్వాన్ని కూడా ఫామ్ చేసేసినాడు చూడండి. అందుకనే ఒక్కొక్క టైంలో విజయ్ గారు జగన్ గారి ఫోటోని చూపించినారు. అంటే దాని అర్థం జగన్ గారి ఫోటో ఎందుకు చూపించినారు అంటే అక్కడ ఉన్న అభిమానులు అనుకుంటారు, చెప్తున్నాడు రా, నన్నెంత ఇబ్బంది పెట్టినా, నన్ను ఎన్నిసార్లు జైల్లో పెట్టినా, నన్నెంత అవమానపరిచినా, నా నుంచి నా కుటుంబాన్ని దూరం చేసినా, నేను సింగిల్ జంగిల్లో సింహం ఒక్కటే సింగిల్ గా వెళ్ళిద్ది, మిగతా జంతువులు అన్ని గుంపులుగా వెళ్తాయి. కానీ ఏదో ఒక రోజు కింగ్ ఆఫ్ ద జంగిల్ లైన్ ఒక్కటే అవుతుంది. అంటే ఒక సింగిల్ అనే వ్యక్తి ఎప్పటికైనా ఒక కింగ్ అవుతాడు. కింగ్ ఆఫ్ ద జంగిల్ సింగిల్ గా ఉండే సింహం, సింగిల్ గా ఉండే లైన్ తో. ఆ కంపారిజన్ చూడండి. ఒంటరిగా ఉంటే నువ్వెలా సింహం అవుతావు, నువ్వెలా గెలవగలుగుతావు? అబ్బా నిలబడతాను, తలబడతాను, ఏదో ఒక రోజు నేను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాను. కానీ మీరు గమనిస్తే విజయ్ గారిని ఓపెన్ గా మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ కలుపుకోవడానికి ఎంతో ప్రయత్నించింది. ఇక బీజేపీ అయితే పెద్ద ప్రముఖుల్ని కూడా పంపించి మాతో కలిసి ప్రయాణం చేయి, మా ఉనికి కూడా ఉంటుంది నీతో, లేకపోతే నీ గెలుపుకి కారణం అవుతాం మేము అంటూ సమీకరణాలు తీసుకుందాం. తగ్గవా అంటూ తన కుటుంబాల్లో విషయాలని హైలైటెడ్ చేసినారు. అది ఓకే, మనలో బలం ఉంటే కుటుంబ విషయాలు అవన్నీ రాజకీయాలకి ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు. అదే మాదిరిగా 40 మంది ఈ మధ్య ఆయన మీటింగ్ పెట్టినప్పుడు చనిపోయారు చూడండి. ఆ 40 మంది చనిపోయినప్పుడు జగన్ గారి మీద ఎలా అయితే వాళ్ళు ఎలిగేషన్స్ వేసినారో అదే మాదిరిగా విజయ్ గారి మీద కేసులు నమోదు చేసింది. అతని చావుకి, వాళ్ళందరి చావుకి ఇతనే కారణం అంటూ ఇతన్ని ఎలా అయితే కోర్టు చుట్టూ తిప్పి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినారు. అవసరమైతే జైలుకైనా పోతాను, చనిపోయిన ప్రతి ప్రాణానికి నేను ఎంతకైనా విలువ కట్టలేను, వాళ్ళందరూ నా అభిమానులు అంటూ బాధపడ్డాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, ఒక వ్యక్తిని ఎవరైతే ఎక్కువ బాధ పెడతారో ఆ బాధపడుతున్న వ్యక్తి మీద ప్రజలకి సానుభూతి కలుగుతుంది. అది ఎవరైనా కానీ. నువ్వు అలాంటి వాడివి, జగన్ నువ్వు ఇలాంటి వాడివి అన్నప్పుడు నీ పక్కన ఉండే శత్రువు కూడా సానుభూతి వచ్చేస్తుంది. అబ్బా పొద్దుగూకులు ఎందుకు అయిపోయిందే తవ్వుతారు, తల్లి చెల్లి ఏ కుటుంబాల్లో ఉండవు గొడవలు, ఇంకా తప్ప ఏమీ లేదు అతని దగ్గర అని స్వయాన ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైన నాయకులే జగన్ గారి గురించి మాట్లాడుకుంటున్న సందర్భాలు. ఓపెన్ గా, అసెంబ్లీ సాక్షిగా, ప్రజల సాక్షిగా, ప్రజా ప్రతినిధుల సాక్షిగా, ఎందుకే పొద్దుగూకులు తల్లి చెల్లి కోడలు ఈ గాక ఏమి లేవా అనే పరిస్థితికి వచ్చేసినారు. నువ్వు అవతల వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నావు అనుకుంటే అవతల వ్యక్తి ఏముంటున్నాడు? నేను రాజకీయం చేయాలనుకుంటే ఎన్ని విషయాలు చేయగలను చంద్రబాబు గారు, ఏ కుటుంబంలో ఉండవు తల్లి చెల్లి ఇబ్బందులు, ఇవన్నీ మాట్లాడుతున్న ప్రతిసారి ఆ వ్యక్తి స్థాయిని మనమే పెంచుతున్నాం. కానీ వండర్ ఏంటంటే అదే మాదిరిగా విజయ్ని కూడా ఇబ్బంది పెట్టి 40 మంది చనిపోయిన కేసు నీ మీద తీసేయాలంటే నువ్వు బీజేపీతో కలిసి ప్రయాణం చేయి, నువ్వు కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేయి. సెంట్రల్ లో రాహుల్ గారి దీవెనలు ఉంటాయి, ఆ సెంట్రల్ లో బీజేపీ వాళ్ళ దీవెనలు, మోడీ గారి దీవెనలు, అమిత్ షా గారి దీవెనలు. అయ్యా నాకెవ్వరి దీవెనలు వద్దు, నన్ను నమ్ముకున్న జనం, నాకు ఓటైపోయే జనం, వీళ్ళ దీవెనలే కావాలి అంటూ ఓపెన్ గా నటిస్తున్నాడు విజయ్. అవును నటిస్తాను, అది నా ప్రొఫెషన్. కానీ సినిమాల్లో, రాజకీయాల్లో నన్ను నమ్ముకున్నటువంటి నా జనం కోసం నా ప్రాణాలైనా అర్పిస్తా, ఎంత కష్టమైనా నేను సింగిల్ అన్నాడు చూడండి. అదే అతని గెలుపుకి కారణం. సో ఇక్కడ ఈక్వేషన్స్ కూడా కొంత వేరియేషన్స్ వస్తున్నాయండి. ఇప్పుడు ఈ విజయ్ గారి గెలుపు దెబ్బకి కాపు సామాజిక వర్గ సోదరులందరూ ఆలోచిస్తున్నారు, అదేందబ్బా మనం కూడా అట్టే సింగిల్గా వెళ్ళి కొట్టేసి ఉండేవాళ్ళమే, ఈసారి కాకపోతే ఇంకోసారి కొట్టుండే వాళ్ళమే,
ఎందుకు పొద్దుగూకులు ఈ సపోర్ట్ ఎందుకు ఇవ్వాలి, ఈ సపోర్ట్ ఎందుకు వెనక్కి తీసుకోవాలి? పిచ్చి కుక్క స్టోరీ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. జనరల్ గా పిచ్చి కుక్క ఏదైనా ఒకటి పిచ్చి పట్టిన కుక్క సహజంగా ఒక మంచి కుక్కకి పిచ్చి పట్టినప్పుడు అది బిహేవ్ చేసే పద్ధతి అలా ఎలా ఉంటుందో మీ అందరు చూసే ఉండొచ్చు. ఎలా పడితే అలా అరుచుకుంటూ, ఏది పడితే అది చేస్తూ, ఎవరిని పడితే వాళ్ళని కరుస్తూ రక్కుతూ వెళ్తూ ఉంటది. దాన్ని అలాగే కనుక ఎవరు అడ్డు రాకుండా వెళ్ళనిస్తే సుదూరమైనటువంటి ప్రయాణాలు సొంగలు కక్కుంటూ ఎక్కడ తాగడానికి నీరు లేక దాని రోగం దానిలోనే ముదిరిపోతూ చావు అంచుల వరకు తొందరగా వెళ్తుంది. అలా కాకుండా మిగతా మంచి కుక్కలో ఇంకొక వ్యక్తిలో వీళ్ళు కనుక దాన్ని కట్టడి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే అది అంతకంతకు డబల్ అయ్యి ఇంకా ఎక్కువ అరుస్తూ, ఇంకా ఎక్కువ మందిని కరుస్తూ, ఇంకా ఎక్కువ కుక్కలకి పిచ్చెక్కిస్తూ దాని యొక్క లోపల ఉన్నటువంటి విషపు తాలూకు సంతతిని ఎక్కువ పెంచుకుంటూ వెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది పిచ్చి కుక్క స్టోరీ జనరల్ గా. అందుకే పిచ్చి కుక్కకి పిచ్చి పట్టినప్పుడు కుక్కకి దాన్ని ఎవరైనా సరే సహజంగా వదిలేసి దానికి ఎవరు అడ్డు రాకుండా ఉంటే అదే తొందరగా కనుమరుగైపోద్ది. అలా కాకుండా అడ్డుపడితే ఖచ్చితంగా అది ఇంకా నేనున్నాను అని చెప్పేసి దాని ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఇంకా బలాన్ని పుంజుకొని తిరగబడుతూ ఉంటుంది. కాబట్టి చాలా వరకు జనసేన పార్టీల నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరి విషయంలో అయినా సరే మేము ఇలాంటి పిచ్చి కుక్కలు కానీ కన్సిడర్ చేసి వాళ్ళని వాళ్ళు ఎంత ఊరుతున్నా సరే వదిలేస్తూ ఉంటాము. వాళ్ళని అనవసరంగా మేము వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని మాట్లాడి పెద్దవాళ్ళని చేసే ఉద్దేశం మాకు ఉండదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని విడిచి వెళ్లిపోయారు అంటేనే ఆటోమేటిక్ గా వాళ్ళు రాజకీయాలకో ప్రజాసేవకో పనికిరాని వాళ్ళని అర్థంగా భావించుకుని వదిలేస్తూ ఉంటాం మేము జనరల్ గా. ఇది పిచ్చి కుక్క స్టోరీ మాత్రమే. అలాగే ఇంకొక నీతి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే క్లియర్ గా విలువలు వదిలేసిన రాజకీయ నాయకుల్ని, వలువలు విడిచేసిన దేహాన్ని ఎవరు ఎక్కువ కాలం చూడరు. ఫస్ట్ క్యూరియాసిటీతో, ఆ తర్వాత యాంగ్జైటీతో, ఆ తర్వాత అవసరంతో, ఆ తర్వాత మొహం మొత్తేసి పక్కన పెట్టేస్తారు. ఇది జనరల్ గా ఉండేటువంటి లక్షణాలు, మనుషుల యొక్క లక్షణాలు. మనిషి అయినా సరే, రాజకీయ నాయకులైనా సరే విలువలతో ఉన్నన్ని రోజులే ఎక్కడైనా సరే గౌరవింపబడతారు. ఆ విలువలు కోల్పోతే డబ్బు రావచ్చేమో, పదవులు రావచ్చేమో చెప్పలేం. కానీ కొద్ది రోజుల తర్వాత మాత్రం సమాజం చేదరించుకునే స్థాయికి, వీళ్ళదే ఉందిలే అని పక్కన పెట్టేసే స్థాయికి అయితే దిగజారిపోద్ది వాళ్ళ యొక్క పరపతి. ఈ విషయం గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇక ఈ విషయానికి వస్తే చాలా రోజుల నుంచి చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కొన్ని అంశాలు. మీరెందుకు, నేను ఇప్పటివరకు మాట్లాడిన స్టోరీకి అండ్ ఇప్పుడు మాట్లాడబోయే స్టోరీకి సంబంధం లేదు. ఇది మాత్రం మధ్యలో ఫుల్ స్టాప్ ఆర్ కామ పెట్టుకున్న తర్వాతే వినండి. కన్నా రజనీ గారి విషయంలో మీరు ఎందుకు స్పందించట్లేదు, ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది కదా, మీరు ఎందుకు మాట్లాడరని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ చేశారు. నేను అన్న ఆన్సర్ ఒకటే, ఆవిడ ఏదో పాత ఎంచుకుంది, ఆవిడ దారిలో ఆవిడ పోనివ్వండి, మనం ఎందుకు అడ్డుపడటం ఆమె దారికి. మనం అడ్డుపడితే ఆగే వ్యక్తి అయితే పార్టీలోనే ఉండేది. పార్టీని దాటి వెళ్లిపోయి పార్టీ లైన్ మీరేసి మాట్లాడుతూ ఉంది కాబట్టి ఆవిడ గురించి ఎక్కువ ప్రస్తావించడం అనవసరం కదా. ఆవిడ వ్యక్తిగత జీవితం, ఆవిడ రాజకీయ జీవితం మనకి ఎందుకు కదా, అనవసరం కదా అని చెప్పేసి మనం నేను వదిలేసి ఇదే ఆన్సర్ చెప్పాను. నాతో మాట్లాడి చాలా మందికి తెలుసు ఈ విషయం, పెద్ద దగ్గర నుంచి చిన్న దగ్గర వరకు అందరికి ఇదే ఆన్సర్ ఇచ్చాను నేను. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, రాజకీయంగా విమర్శలు చేయొచ్చు, దానికి ఒక లిమిట్స్ ఉంటాయి. సరే లిమిట్లెస్ గా అయినా సరే రాజకీయ విమర్శలు చేయొచ్చు. కానీ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి విమర్శ చేయడం, ఎదుటి వ్యక్తి ఇబ్బందుల్లోనూ ఆపదలోనూ ఉన్నప్పుడు దాన్ని కూడా వెటకారంగా మార్చుకొని, దాన్ని కూడా అవకాశంగా మార్చుకొని చేయడం అనేది నిజంగానే నాకు అంత టాలరేట్ చేసినటువంటి అంశంగా అనిపించలేదు. కాబట్టి డెఫినెట్ గా స్పందించాలనిపించింది. అందుకే ఇప్పుడు